తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. వెటరన్ కోసం ఎల్లంపల్లి నుంచి కాళేశ్వరం 6వ ప్యాకేజీ సొరంగంలోకి బుధవారం నీటిని విడుదల చేశారు. ఎల్లంపల్లి నుంచి 1.1 కిలోమీటర్ల పొడవున్న గ్రావిటీ కాలువ ద్వారా జలాలు జంట సొరంగాల్లోకి పోతాయి. దాదాపు 11 మీటర్ల డయా ఉన్న ఒక్కో టన్నెల్ సుమారు 9.5 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా నంది మేడారంలోని సర్జ్ పూల్కి 4-5 రోజుల్లో నీళ్లు చేరుకోనున్నాయి. నంది మేడారం పంప్ హౌజ్లో 124.4 మెగావాట్ల సామర్థ్యం గల మోటార్ల వినియోగంతో సాంకేతికంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే వెటరన్ చేపడతారు. ఈ ప్రక్రియ నిర్వహించేందుకు ఎల్లంపల్లి నుంచి 0.2 టీఎంసీ లోపు జలాల్ని మాత్రమే విడుదల చేశారు. నీటి విడుదల కంటే ముందు పాలకుర్తి మండలం వేమునూరు రెగ్యులేటరీ వద్ద అధికారులు పూజలు నిర్వహించారు. ఎత్తిపోతల పథకాల్లో అమర్చే మోటార్లను బిగించిన తర్వాత అవి నిర్దేశిత వేగంతో తిరుగుతున్నాయా లేదా అని తెలుసుకునేందుకు మొదట డ్రై రన్ నిర్వహిస్తారు. ఆ తరువాత నీటిని ఎత్తిపోసే వెటరన్ చేపడతారు. కొద్ది సమయం మాత్రమే నిర్వహించే ఈ ప్రాథమిక పరీక్షల్లో ఏవైనా లోపాలు తలెత్తుతున్నాయా, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా, మోటార్లు నిర్దేశిత డిజైన్ ప్రకారం నడుస్తున్నాయా వంటి అనేక అంశాల్ని ఇంజనీర్లు పరీక్షించి సరిచూసుకుంటారు. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.